తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆసక్తి రేపుతోన్న నియోజకవర్గాల్లో మంగళగిరి ఒకటి. 2024 అసెంబ్లీ ఎన్నికల ముందు వైఎస్ఆర్సీపీలో ఇక్కడ అనేక ట్విస్టులు చోటు చేసుకున్నాయి. గుంటూరు లోక్సభ స్థానంలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకటైన మంగళగిరి రాజధాని అమరావతి ప్రాంతంలోకి వస్తుంది. మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాల మండలాల్లో ఈ నియోజకవర్గం విస్తరించింది. మంగళగిరి నియోజకవర్గంలో చేనేత కార్మికులు ఎక్కువ. 1989 నుంచి 2009 వరకు పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన వారే మంగళగిరి ఎమ్మెల్యేలుగా గెలుస్తూ వచ్చారు. దీంతో 2014లో పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన గంజి చిరంజీవిని టీడీపీ బరిలోకి దింపింది. కానీ ఆయన కేవలం 12 ఓట్ల తేడాతో ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయారు. 2019లోనూ తమ సామాజిక వర్గ నేతకు మంగళగిరి టికెట్ కేటాయించాలని పద్మశాలీలు చంద్రబాబును కోరినప్పటికీ టీడీపీ లోకేష్ ను బరిలోకి దింపింది. దీంతో తాము టీడీపీకి ఓటు వేయబోమని పద్మశాలి వర్గం బహిరంగ ప్రకటన చేసింది. ఫలితంగా వైఎస్ఆర్సీపీకి చెందిన ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆర్కే చేతిలో 5,000 ఓట్ల తేడాతో నారా లోకేష్ ఓడిపోయారు. ఆర్కే సొంతూరు పెదకాకాని అయినప్పటికీ ఆయన వరుసగా 2 సార్లు మంగళగిరి ఎమ్మెల్యేగా గెలిచారు. 2023 డిసెంబర్లో మంగళగిరి రాజకీయాలు మలుపు తిరిగాయి. 2024 ఎన్నికల్లో టికెట్ దక్కదనే సంకేతాలతో ఎమ్మెల్యే పదవికి వైఎస్ఆర్సీపీ ప్రాథమిక సభ్యత్వానికి ఆర్కే రాజీనామా చేశారు. తదనంతరం ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరొక వైపు 2022 ఆగస్టులో టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలో చేరిన గంజి చిరంజీవిని మంగళగిరి నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జిగా జగన్ నియమించారు. ఈయన పద్మశాలి నియోజకవర్గానికి చెందినవారు. పార్టీని వీడిన కొద్ది రోజులకే ఆర్కే మళ్లీ యూటర్న్ తీసుకున్నారు. వైఎస్ఆర్సీపీ గంజి చిరంజీవిని పక్కన పెట్టి మురుగుడు లావణ్యకు టికెట్ కేటాయించింది. మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమలా కుమార్తె అయిన లావణ్య మాజీ మంత్రి అయిన మురుగుడు హనుమంతరావు కుమారుణ్ణి పెళ్లాడారు. లావణ్య కూడా చేనేత వర్గానికి చెందిన వారే. సామాజిక వర్గాల వారీగా ఓటర్లు ఇలా ఉన్నారు. మంగళగిరిలో మొత్తం 2.68 లక్షల మంది ఓటర్లు ఉండగా వీరిలో 55,000 మందికి పైగా పద్మశాలీలు ఉన్నారు. మాదిగ సామాజిక వర్గ ఓటర్లు 35,000 మంది ఉండగా మాల వర్గానికి చెందిన ఓటర్లు 28,000 మంది ఉన్నారు. కాపు సామాజిక వర్గం ఓటర్లు 30,000 మంది ఉండగా కమ్మ సామాజిక వర్గ ఓటర్లు 17,000 మంది ఉన్నారు. 2024 ఎన్నికల్లో బీసీలు, ఎస్సీలతో పాటు రెడ్డి సామాజిక వర్గం తమతో కలిసి వస్తుందని జగన్ ఆశిస్తున్నారు. అయితే కమ్మ, కాపు సామాజిక వర్గాలతో పాటు రాజధాని అంశం తమకు కలిసి వస్తుందని టీడీపీ భావిస్తోంది. జగన్ సర్కారు 3 రాజధానుల ప్రతిపాదన చేయటం, అమరావతిని విస్మరించడాన్ని తమకు అనుకూలంగా వాడుకోవాలి అనేది టీడీపీ వ్యూహంగా ఉంది. 2024లో మంగళగిరి పోరు క్యాస్ట్ వర్సెస్ క్యాపిటల్ గా ఉండనుంది. టీడీపీ నుంచి గెలిచింది ఆయన ఒక్కరే. 2019 ఎన్నికల్లో ఓడినప్పటికీ ఈసారి కూడా తాను మంగళగిరి నుంచే పోటీ చేస్తానని లోకేష్ ప్రకటించారు. వాస్తవానికి మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ 2 సార్లు మాత్రమే గెలిచింది. 1985 ఎన్నికల్లో ఆయన సినీ నటి జమునపై విజయం సాధించారు. ఆ తరువాత పొత్తులో భాగంగా టీడీపీ మంగళగిరి స్థానాన్ని కమ్యూనిస్టులకు కేటాయిస్తూ వచ్చింది. మళ్లీ 2014లో అంటే దాదాపు 35 ఏళ్ల తరువాత ఇక్కడ టీడీపీ పోటీ చేసింది. మంగళగిరిలో కాంగ్రెస్ 6 సార్లు గెలవగా సిపిఐ 4 సార్లు గెలిచింది. టీడీపీ, వైఎస్ఆర్సీపీ చెరొక 2 సార్లు విజయం సాధించాయి. జనతా పార్టీ ఒకసారి గెలుపొందింది. 1952లో సిపిఐ అభ్యర్థిగా పోటీ చేసిన దర్శి లక్ష్మయ్య మంగళగిరి తొలి ఎమ్మెల్యేగా గెలిచారు. సిపిఐకి చెందిన వేములపల్లి శ్రీకృష్ణ 1962, 72లో గెలిచారు. సిపిఐ చివరిసారిగా 1994లో మంగళగిరిలో గెలిచింది. నిమ్మగడ్డ రామ్మోహన్ రావు ఆ ఎన్నికల్లో గెలిచారు. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే మేకా కోటిరెడ్డి 1955వ సంవత్సరంలో, తులబండ్ల నాగేశ్వరరావు 1967లో, గోలి వీరాంజనేయులు 1989లో, మురుగుడు హనుమంతరావు 1999, 2004లో, కాండ్రు కమల 2009 హస్తం పార్టీ తరపున మంగళగిరి ఎమ్మెల్యేలుగా గెలిచారు. 1978లో జనతా పార్టీకి చెందిన గాదె వెంకట రత్తయ్య ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.